ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా? రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు కనిపించట్లేదా? అందుకు జనగణన కారణంగా తెలుస్తోందా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుందా? మరి ఏపీలో స్థానిక పోరు జరిగేది ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకులు పడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి తర్వాత స్థానిక సంస్థలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కులగణనే అని పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనగణన తరువాత ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది జరిగే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. కానీ ఇప్పుడు జనగణన తెరపైకి రావడంతో అది పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికలు జరగడంతో రాష్ట్రమంతటా ఫ్యాన్ పార్టీ గాలి వీచింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీనే మెజారిటీ సీట్లను దక్కించుకుంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. దాంతో పంచాయతీ ఎన్నికలకు కూటమి సర్కార్ రెడీ అయింది. 5 ఏళ్ల క్రితం ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. అయితే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తర్వాత మిగతా ఎన్నికలు పూర్తి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. అటు మార్చి వరకు మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు గడువు ఉంది. అటు జిల్లా పరిషత్తుకు అయితే జూన్ వరకు గడువుంది. కానీ ఏప్రిల్ నుంచి జనగణన ప్రారంభం కానుంది. ఇది కొలిక్కి రావాలంటే ఈ ఏడాది డిసెంబర్ పడుతుంది. అందుకే కొత్త జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే 2027 వరకు ఆగాల్సిందే అని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం జనాభా లెక్కలు 2011 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సిన జనగణన 2021లో కరోనా కారణంగా జరగలేదు. అందుకే ఇప్పుడు జనగణన పూర్తి చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ పాత జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అంటే ముందుగా పంచాయతీలను పూర్తి చేస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రత్యేక నిధులు వర్తించవు. అదే జరిగితే గ్రామాల్లో మౌలిక వసతులు నిలిచిపోతాయి. అది ప్రభుత్వానికి ఇబ్బందికరమని భావిస్తుందట. అందుకే ఎంతమాత్రం ఎన్నికలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. ముందుగా పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు వస్తారు. తర్వాత కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల నియామకం ఉంటుంది. అటు జిల్లా పరిషత్తులకు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నారు. మొత్తం మీద మరో 4 నెలల్లో జనగణన కూడా మొదలు కానుంది. అదే సమయంలో పంచాయతీ మున్సిపాలిటీల విభజన విలీనం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే జనగణన పూర్తయ్యాకే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. జనగణనకు 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. దీంతో ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.